ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు 4.0 వెర్షన్. 15 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్తో తిరిగారు. ఇంతటి అనుభవశాలు ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షోభానికి లోనవుతున్నవి. విఘ్నత విలుప్తమైపోతున్నది. ఆయన జ్ఞానంలోకి వెళితే ఈయన జ్వరపీడిత అవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది. విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సందర్భాన్ని తీసుకుందాం. బాధిత కుటుంబాలని ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరిని అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి. మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదని, దాన్ని భూస్థాపితం చెయ్యాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువ కాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా దయ్యమా? ఆయన ఈ మధ్య తాను 95 మోడల్ ముఖ్యమంత్రినని పదే పదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాల్ని పీల్చి పిప్పి చేసిన దయ్యాల మర్రి పాలనే. ప్రజలకు ఉచితంగా ఏది ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే 95 మోడల్. ధర్మాసుపత్రిలో జ్వరం బిల్లులకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటు కాలమే 95 to 2004. ఆ 9 ఏళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక బీతావాహ అధ్యాయం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండుగా మారి పని. అందువలనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి. 95 మోడల్ అని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అమూల్ రంగ ప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టి పడింది. అమూల్ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. 2.5 మాసాల్లోనే 95 మోడల్ చూపెట్టిన చిన్న జలకు మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం. పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేటు గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే అమ్మ ఒడి ఆగిపోయింది. అందుకే రైతు భరోసా ఆగిపోయింది. విద్యా దీవెన, విద్యా కానుకలు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్ళాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసుకున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేద బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అందివచ్చిన అవకాశాన్ని ఈ 95 మోడల్ వచ్చి రాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్ ను అటకెక్కించారు. ఇంగ్లీష్ మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది. పేదలు, బలహీన వర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన 95 మోడల్ భూతంగా పరిగణిస్తోంది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకను దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడిగట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 5 ఏళ్ల కాలంలో 2,70,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణగారిన జీవితాలను, వాటితో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట. దాన్నిప్పుడు ప్రైవేటు పెట్టుబడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట. ఏ ప్రభుత్వము ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజకీయమో, ఎవరిది దయ్యాలు భూతాల రాజకీయమో తేల్చడానికి ఇంకో చర్చ కూడా ఉంది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏ విధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించింది కాదు, ఎమ్మెల్యేలను గెలిపించింది ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి ఎమ్మెల్యేలను వైస్రాయ్లో నిర్బంధించి మీడియాతో కుమ్మక్కై రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసుకుని దొడ్డిదారిన అధికార పీఠం ఎక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవాల్సి వచ్చింది. అయినా తలొగ్గకుండా జనంలోకి వెళ్లారు. అలవిగాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు.
ప్రతిపక్షంలో 5 ఏళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చిన వారా, దొడ్డిదారిన ప్రవేశించిన వారా? ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 4వ దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు, కాళ్ళా వేళ్ళా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68% పైగా ఓట్లు పోలేనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత తీరిగ్గా 4 రోజుల సమయం తీసుకుని 81% పోలేనట్టు ప్రకటించింది. ఇది అసాధారణమని ఓట్ ఫర్ డెమోక్రసీ VFD అనే సంస్థ వాదిస్తోంది. గతంలో ఎన్నడూ ఈ తేడా 1% కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5%గా నమోదైంది. ఈవీఎంల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కారణమని VFD ఆరోపిస్తోంది. కూటమికి పడిన 56% ఓట్లలో ఇది 12% కోత. VFD చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతోంది. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కారణంగా కేంద్రంలోనూ ఏపీ, ఒడిశాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకు లెక్కించిన ఓట్లకి కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలేనట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు అనుమానం ఉన్న నియోజకవర్గాల్లో 5% వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతోంది. ఈవీఎంలపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అనుమానాలకి తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈ అంశంపై నోటికి తాళం వేసుకుంది. ఖచ్చితంగా ఏం జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎంల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలు, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీటు పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగుతున్నాయి.